ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. సో ఈరోజు ఎక్కడున్నామంటే వైజాగ్ నుంచి అరకుకు వచ్చేసాము. ఇప్పుడు కటికా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే ఇక్కడున్న ఈ వెహికల్ తీసుకున్నాము. సో దీంట్లో పైకి వెళ్ళాలి. మొత్తం ట్రెక్ ఉంటుంది పైకి. సగం దూరం ఈ వాటర్ ఫాల్స్కి ఈ వెహికల్ వెళ్తుంది. చాలా జీప్స్ ఉన్నాయి ఇక్కడ. సో సగం వరకు ఇది వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ ట్రెక్ చేయాలి. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. మళ్ళీ పైకి వాటర్ ఫాల్స్ దాకా ట్రెక్ చేయాలి. సో మేము మేము గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నాం కొంతమందిని. సో అందరం కలిసి ఒక ఇన్నోవా మాట్లాడుకున్నాం 2 డేస్కి వైజాగ్ నుంచి ఇక్కడికి. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇది కంపల్సరీ సపరేట్ తీసుకోవాలి. మన వెహికల్స్ అన్నీ ఇక్కడ బ్యాక్లో కనిపిస్తున్నాయి కదా, అక్కడే పార్క్ చేసేసి వీటిలో వెళ్ళాలి అనమాట. అది సో ఇది మా ఫస్ట్ పాయింట్ అనమాట. వెళ్తున్నాం ఫస్ట్ స్పాట్ అనమాట. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ బొర్రా కేవ్స్, అటు మిగతా ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి. సో మంచి రోడ్ పై వచ్చిన సీనరీస్ అవన్నీ క్యాప్చర్ చేశాను. సో ఇవి ప్లే చేస్తాను తర్వాత. సో ఇదంతా పార్కింగ్ అనమాట. సో అన్ని జీప్స్ అన్ని వాటర్ ఫాల్స్కి అన్నీ ఇలాంటి వెహికల్స్ వెళ్తాయి. మన వెహికల్స్ అయితే వెళ్ళలేవు. సో ఈ వెహికల్స్లోనే మనం పై దాకా వెళ్ళాలి. చాలా ఘోరంగా ఉంది. అది మొత్తం పాటలు పోయి ఉంది, కనిపిస్తుందా? సేమ్ ఇలాంటి ఎక్స్పీరియన్సే నేను కేరళలో వయనాడ్ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర చేశాను. ఘోరంగా ఉంటుంది కూర్చున్నా కూడా. సో ఆ ట్రాక్ కనిపిస్తుంది అక్కడ. ఆ ట్రాక్ అవతల దాకా ఆ జీప్ మమ్మల్ని దింపేసింది. అక్కడ నుంచి ఇక్కడికి పైకి 1 కిలోమీటర్ అంటే నడవాలి. వాటర్ ఫాల్ సౌండ్ అయితే వినిపిస్తుంది. ట్రెక్కింగ్ చాలా ఘోరంగా ఉంది. పైకి ఇంకో 1 కిలోమీటర్ నడవాలి. అడుగు పడట్లేదు అసలు, చాలా డిఫికల్ట్గా ఉంది. కింద ఇందాక వ్యూ పాయింట్కి వెళ్ళేసి ఇదన్నమాట. ఇంకా బాగుంది. ఇక్కడ ఇంకా చాలా పెద్ద ఉంది. ఇంకా నెల్లు కరెక్ట్గా కనిపించట్లేదు కానీ చాలా బాగుంది. చాలా ఇంకా పైకి వెళ్ళాలి. చాలా అక్కడ వస్తున్నాయి కదా, ఇంకా చాలా పైకి వెళ్ళాలి. ఇంకా చాలా హైట్ ఉంది. అంత పైనుంచి వస్తుంది. ఇంకా మనం పైకి వెళ్ళాలి. అక్కడ అందరు ఉన్నారు కదా, అక్కడ దాకా వెళ్ళాలి. అమలు లేదు అసలు. సో వాటర్ ఇలా వచ్చి అలా వెళ్తున్నాయి అన్నమాట మొత్తం. సో ఇది టాప్ వ్యూ అనమాట. మొత్తం పైకి వస్తే ఇలా ఉంటుంది. ఈ కొండ మీదకి కూడా లాస్ట్కి ఆ పైకి వెళ్ళడానికి కూడా వే ఉంది, కానీ మనకు ఎగ్జాక్ట్గా తెలీదు. సో ఇక్కడ వాటర్లో తడవడానికి కూడా ఉందన్నమాట. సో ఇది ఇందాక మనం అక్కడ కూర్చొని ఫొటోస్ దిగింది. ఆ ఎల్లో కలర్ టీ షర్ట్ ఉన్నారు కదా అక్కడ. సో ఇదైతే అవసరం ఉంది అసలు. ఇంకా తక్కువ వస్తున్నాయి అనుకుంటా వాటర్ కూడా. ఇంకా చాలా వస్తాయేమో సీజన్ అయితే. ఇప్పుడు అంతా వర్షాలు లేవు కాబట్టి చాలా తక్కువ ఉంది. ఇంకా ముందుకంటే వెళ్ళి ట్రై చేద్దాం. అరుస్తున్నారు, జస్ట్ ఎంజాయ్ ద వ్యూ. కింద చిన్న పాండ్ లా కూడా ఉంది, అందరు ఆడుకుంటున్నారు. చాలా హైట్ ఉంది. నేను ఎక్కడో చదివాను అనుకుంటా, 300 మీటర్స్ హైట్ అంట. సూపర్ ఉంది. సో ఇప్పుడే బొర్రా కేవ్స్కి వచ్చినాము. ఇదంతా షాపింగ్ ఉంది. మొత్తం బ్యాంబూతో చేసినామన్నీ. చాలా డిఫరెంట్ ఐటమ్స్, మొత్తం బ్యాంబూతో చేసిన ఐటమ్స్ ఉన్నాయి. సూపర్ ఉన్నాయి ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇలాంటిది నేను దీంట్లో వాటర్ పోసేసి వెనక విజిల్ లాగా వస్తుంది అనమాట. అదొక బర్డ్ సౌండ్ లాగా వస్తుంది. తీసుకున్నా బాగుంటుంది. లోపలికి వెళ్ళాలంట, చాలా లోపలికి చూడాలి. మరి చూద్దామంటే మా దాంట్లో మొత్తం సాంగ్స్ పెట్టారు.
ఒకవేళ అది అప్లోడ్ చేసినా కూడా కాపీ రైట్స్ పడతాయి కదా. సో అట్లా అని చెప్పి మనదేమంత పెద్ద ఛానల్ కాదు, కానీ ఏదో ఉన్న దాంట్లో మళ్ళీ ఎందుకు పోగొట్టుకోవడం. ఓ ఇక్కడ జిప్ లైన్ కూడా ఉందా, సో ట్రై చేయాలి. జిప్ లైన్ కూడా ఉంది కానీ క్లోజ్ ఉన్నట్లుంది. ఓకే, సో క్లోజ్ చేశారు జిప్ లైన్. దెన్ ఇస్ క్లోజ్డ్ ఫర్ మెయింటెనెన్స్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఓ షట్. నేను ఎక్కడ 500 చాలా తక్కువ. కేరళలో చూసినప్పుడు వయనాడ్లో ఆ గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళినప్పుడు చూశాను నేను అక్కడ జిప్ లైన్. అక్కడ 1000 పైన ఉండింది. బట్ ఇక్కడ చాలా తక్కువ ఉంది. బాగుంటుంది కానీ క్లోజ్ ఉందంట. మన కర్మ బాగాలేదు, ఏం చేస్తాం. మొత్తం హిల్స్, బాగా హై ఏరియా కాబట్టి, హై ఆల్టిట్యూడ్ కాబట్టి కొంచెం నడిచినా కూడా బాగా అలసట వచ్చేస్తుంది. ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఉంది, టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఉన్నది బొర్రా కేవ్స్. ఇంకా లోపలికి కూడా వెళ్ళొచ్చు, కిందికి కూడా ఇలాగ ఎక్కడికి వెళ్ళొచ్చు, అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. నేను అటు నుంచి వచ్చినాం పైనుంచి మొత్తం ఇలాగా. ఇంకా కిందికి వెళ్ళాలి. చాలా క్రౌడ్ ఉంది అసలు. ఇది ఒక 1000 మంది ఉంటారా ఇక్కడ. సో అలా పైనుంచి వచ్చేసి కిందికి వెళ్ళాలి. ఇంకా అంత కపుల్స్ ఉన్నారు నాయన. కపుల్స్ని అలో చేయొద్దు ఎక్కడ పడితే అక్కడ. ఓన్లీ బ్యాచిలర్స్ని, సింగిల్స్ని అలో చేయాలి. వచ్చి ఎడ పడితే ఆడొచ్చి అంతా మమ్మల్ని బాధ పెడతారు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది. లైటింగ్స్ పెట్టారు లోపల, అవి చేంజ్ అవుతున్నాయి కలర్స్ అని. బాగుంది, గట్టిగా మాట్లాడలేకపోతున్నాయి. ఏం చేస్తాం, బిగినర్స్ మిస్టేక్. కొంచెం షైగా ఉందన్నమాట. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇక్కడ కొన్ని ఫొటోస్ తీస్తున్నారు. యాక్చువల్గా బెలూమ్ కేవ్స్ ఉంటుంది ఎక్కడ, బనగనపల్లిలో. సేమ్ అక్కడ కూడా ఇలానే ఉంటుంది, కాకపోతే అది ఇంకా డీప్ ఉంటుంది. అండర్ గ్రౌండ్లోకి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తాము. ఇది మరి అంత ఉందో లేదో తెలీదు. జస్ట్ 500 మీటర్స్ ఏమో డెప్త్ అన్నారు. ఆల్మోస్ట్ వచ్చేస్తాం లోపలికి కూడా. ఇప్పుడు కిందికి వెళ్ళేటప్పుడు ఏముండదు, పైకి వచ్చేటప్పుడు ఉంటుంది. సో ఇదంతా బొర్రా కేవ్స్. ఇటు కూడా వెళ్ళొచ్చు కిందికి, ఇంకా చాలా ఉంది. ఫుల్ సౌండ్ వస్తుంది, నా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలీదు. కేరళలో ఎడ్డాకల్ కేవ్స్ అని ఉంటుంది, వయనాడ్లో. అది ఏమి ఎడ్డాకల్ కేవ్స్, నిజంగానే ఎడ్డి కేవ్స్. అదైతే ఏముంది ఏముండదు, చాలా హైట్ ఎక్కాలి పైకి. ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ కొండ పైకి ఎక్కాలి. అడుగు తీసి అడుగు వేయడానికి రాదు, చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి దాంట్లో ఎక్కాలంటే అసలు పెద్ద టార్చర్ అది. లోపలికి ఇంకో కిలోమీటర్ ఉందంట. వామ్మో, ఏందయ్యా ఇదే. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఘోరంగా ఉంది కదా కిందకి. ఇంకా చల్లగానే ఉంది లోపల. పైన ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంది. ఓపెన్ ట్యాప్ అన్న, ఓపెన్ ట్యాప్. రాజుడు ఏం చేస్తున్నాడు ఇదిగో ఇక్కడ. ఇంకా లోపలికి ఉంది చాలా. ఇలా వెళ్ళాలి, అవతల నుంచి వెళ్ళాలి. దోలు తీరిపోతుంది అక్కడ వెళ్ళి మళ్ళీ పైకి వచ్చే వరకు. క్యూ లైన్లో కూడా ఇంతమంది ఉండరేమో, చాలా మంది ఉన్నారు అసలు. ఈ బొక్క తినడానికి ఇంతమంది వచ్చారా అనిపిస్తుంది. ఇక్కడ అంత క్లియర్గా కనిపించట్లేదేమో, చాలా డెప్త్ ఉంది లోపలికి. మామూలుగా అరుస్తలేరు అసలు. అరుస్తూనే ఉన్నారు, ఘోరంగా అరుస్తున్నారు అసలు. ఇంకా కిందికి ఉంది, చాలా ఉంది, కిందికి వెళ్ళాలి ఇంకా. సో ఎడ్జ్ పాయింట్లోకి అయితే వచ్చేసినాము. ఆ కిందికంతా వెళ్ళలేదు, అక్కడ వాళ్ళు వెళ్తున్నారు కదా, అక్కడ దాకా వెళ్ళలేదు. దాంట్లో హాఫ్ వెళ్ళేసి వచ్చేసినాం పైకి. అది మొత్తానికి బొర్రా కేవ్స్. ఇక్కడ నుంచి మాత్రం చాలా వెళ్తురు వస్తుంది అసలు. అంతా విజిల్స్, అరుపులు, ఏదో పెద్ద పెద్దవి సౌండ్స్ కిందకి వినిపించింటుంది అనుకుంటా. సో ఇది లాస్ట్ మొత్తం. ఇప్పుడు పైకి ఎక్కాలి. ఇందాక కిందికి దిగాము, ఇప్పుడు పైకి ఎక్కాలి. చుక్కలు కనిపిస్తాయి ఇప్పుడు పైకి ఎక్కేటప్పుడు. సో దిస్ ఇస్ బొర్రా కేవ్స్.
సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన ప్లేస్ వచ్చేసి గాలికొండ వ్యూ పాయింట్ అంట, కానీ ఇక్కడ గాలి మాత్రం లేదు. తగ్గించుకుంటే మంచిది. సారీ ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఇదంతా స్టెప్ కల్టివేషన్, అంటే మొత్తం ఫాగీ వెదర్ ఉంది కాబట్టి అనిపించట్లా. చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇక్కడ అన్ని కాఫీ బీన్స్ అవన్నీ ఉన్నాయి. కాఫీ ప్లాంటేషన్ కూడా చిన్న చిన్నగా ఉన్నాయి చెట్లు. ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి అన్నీ అవే. చిన్న ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఉన్నాయన్నీ అవే మొత్తం. సో ఇక్కడ అంతా ఫుల్ వెహికల్స్ ఆపేసారు వ్యూ పాయింట్ దగ్గర. మాది కొంచెం ముందుకు ఆపేసి వచ్చాను. మొత్తం ఇక్కడ అంతా చికెన్ కబాబ్స్ ప్లస్ బ్యాంబూ చికెన్ ఫేమస్ అన్నమాట. ఇక్కడ వ్యూ బాగుంది నిజంగా, చాలా పెద్దగా లోయ ఉంది. చూద్దాం. సో ఇదే ఆ వ్యూ పాయింట్. మేడం హల్వా మాడుగులు హల్వా. సో అక్కడ వ్యూ అంత ఏం కనిపించట్లేదు. సో ఇక్కడ బ్యాక్ సైడ్ వద్దాం అనేసి వచ్చాను. ఇక్కడ ఈ బ్యాంబూ చికెన్ ఫేమస్, మస్ట్ అండ్ ట్రై అనమాట. కానీ అన్ని ప్లేసెస్లో కాదు. చాపరాయ వాటర్ ఫాల్స్ అని ఉంటుంది పక్కా, మీరు సజెస్ట్ చేస్తారు మీకు ఆ ప్లేస్ని. సో మీరు ఆ ప్లేస్లో చూస్తే బాగుంటుంది. ఇక్కడ నుంచి కొంచెం బాగుంది, బెటర్ వ్యూ ఉంది. టూ డేస్ ప్లాన్ చేసుకుంటే చాలు. కటిక వాటర్ ఫాల్స్, బొర్రా కేవ్స్, తర్వాత గాలికొండ వ్యూ పాయింట్. ఇది జస్ట్ రోడ్లోనే ఉంటుంది, దారిలోనే. సో ఇది స్పెషల్గా దానికోసం మేము వెళ్ళడమే ఉండదు. చాపరాయ వాటర్ ఫాల్స్, ట్రైబల్ మ్యూజియం, పద్మాపుర గార్డెన్స్ అండ్ కాఫీ మ్యూజియం. కాఫీ ప్లాంటేషన్ కూడా రోడ్డు పైనే ఉంటుంది. అండ్ వనజంగి, కొత్తపల్లి వాటర్ ఫాల్స్, లంబసింగి, వనజంగి వెళ్ళాలనుకుంటే మళ్ళీ మీరు 3 డేస్ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు వనజంగి ఓ రోజు మార్నింగ్ వెళ్ళాలి, లంబసింగి ఇంకో రోజు మార్నింగ్ వెళ్ళాలి. మీరు ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ వెళ్తే అక్కడ ఎవ్వరు ఉండరు. మార్నింగ్ 9-9:30 లాస్ట్ అక్కడే, ఇంకా మిగతా ఆ టైంలో ఎవ్వరు ఉండరు. ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు చూశాను. అదిదా మ్యాటర్. సో ఇదంతా స్టెప్ కల్టివేషన్. ఇందాక కూడా చూపించాను కదా, అరకులో మొత్తం కొండలు ఉంటాయి కదా. సో ఆ కొండలు ఉన్నందుకు మొత్తం ఇలా కల్టివేట్ చేస్తారనమాట. ఇలా స్టెప్ కల్టివేషన్, స్టెప్ బై స్టెప్ అలాగా. ఇవి ఎక్కువగా ఊటీ, కేరళ, మన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అటు సైడ్ ఉంటాయి. హిల్ స్టేషన్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ. అండ్ ఈ ట్రీస్ కనిపిస్తున్నాయి ఇలా మొత్తం ఇలా పైకి వెళ్ళాయి కదా, సూపర్ ఉన్నాయి అసలు. ఫోటోషూట్ చేయాలా, మామూలు ఉండదు. ఇక్కడేమో చూడండి టిండల్ ఎఫెక్ట్. ఇదంతా వచ్చిన పాయింట్ ఏంటంటే కాఫీ ప్లాంటేషన్. మొత్తం ఇక్కడ కాఫీస్ వాళ్ళు ఇక్కడ ఆ కాఫీ బీన్స్ని దంపేసి వాటితో ఆ కాఫీ పౌడర్ చేసి మనకి అమ్ముతారనమాట. సో ఇక్కడ మొత్తం షాప్స్ అన్నీ అవే ఉంటాయి. అండ్ ఒకటి బిర్యానీస్లో ప్లస్ బగారా రైస్లో ఒక లీఫ్ వేస్తారు కదా పెద్దది, దాన్ని సంథింగ్ ఏదో అంటారు. సో ఆ లీవ్స్ కూడా ఎక్కువగా ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఇలా పైకి వెళ్ళాలి ఆ కాఫీ ప్లాంటేషన్కి. టిండల్ ఎఫెక్ట్ మాత్రం మామూలుగా కనిపించట్లేదు డైరెక్ట్. ఇక్కడ వచ్చే పొగ వల్ల ఇది సూపర్ అనిపిస్తుంది. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో బాగా ఫేమస్ అయింది కాఫీ ప్లాంటేషన్ దగ్గర వుడెన్ బ్రిడ్జ్, అదే ఇది. సో ఇది ఆల్మోస్ట్ ఒక 800 meters ఉన్నట్లుంది. సో మనం స్టార్టింగ్ నుంచి ఎక్కుదాము. నాకు అన్నిటికన్నా అది బాగా నచ్చింది. అవి నాకు తెలిసి టొబాకో
ఇక టొబాకో అనుకుంటున్నాను నేనైతే, తమలపాకులు అంటారు కదా అవి. సో ఇక్కడున్న కాఫీ బీన్స్ అయితే ఇవే. సో ఇవి కొంచెం బ్లాక్ అయిన తర్వాత వాటిని రెడ్ అయిన తర్వాత తెంపి ఎండబెట్టేస్తారు. ఇక్కడ ఉన్నాయి చూడు చాలా. సో ఇవన్నీ తెంపేసి మనం ఒక ట్రై చేద్దాం. స్మెల్ చూద్దాం ఎలా ఉందో. చాలా వియర్డ్గా ఉంది స్మెల్ కూడా. ఈ బ్రిడ్జ్ మీదకి అయితే ఎక్కేద్దాం ఇప్పుడు. అక్కడ కూడా ఉంది వుడెన్ బ్రిడ్జ్. అక్కడ ఒకటి బ్రిడ్జ్ కాదనుకుంటాను, జస్ట్ కాసేపు రిలాక్స్ అవ్వడానికి అనుకుంటాను. అక్కడ చాలా చిన్నగా మాట్లాడాల్సి వస్తుంది, జనాలు అందరూ చాలా పక్క పక్కనే ఉన్నారు కాబట్టి. ఫోటో సెషన్ నడుస్తుంది. సో ఈ వుడెన్ బ్రిడ్జ్ అందాక అటు సైడ్ వెళ్ళినాం కదా, అటు సైడ్ అంతా ఫోటో కార్యక్రమం అయిపోయింది అన్నమాట. సో ఒకసారి ఈ వుడెన్ బ్రిడ్జ్ చూద్దామని ఇటు సైడ్ వచ్చాను. ఇలా ఇంకా పైకి కూడా వెళ్తున్నారు ఒక ఎడ్జ్కి. ఇది చాలా పెద్దగా ఉంది, జనాలు ఘోరంగా ఉన్నారు. సో అప్పుడు బ్రిడ్జ్ కూడా డ్యామేజ్ అయిపోయింది, కింద మళ్ళీ రిపేర్ వర్క్ చేస్తున్నారు. రీసెంట్గానే ఓపెన్ అయింది ఇది, అయినా కూడా మళ్ళీ రిపేర్ స్టార్ట్ చేశారు. ఇంకా చాలా దూరం ఉన్నట్లుంది, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉందేమో మరి. ఇందాక టక్ టక్ మన సౌండ్ వస్తుంది, అదంతా రిపేరే. అందరూ చాలా రీల్స్ చేస్తున్నారు. ఇంకా అటు కూడా చాలా ఉంది ఎడ్జ్ వరకు, బట్ అదంతా టైం వేస్ట్ ఇంకా వెళ్ళి. సో రిటర్న్ వెళ్ళిపోతాను. ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు కవర్ చేయాల్సినవి, 3 ప్లేసెస్ ఉన్నాయి. కాఫీ మ్యూజియంకి వచ్చినాము ఇప్పుడు. 7 ఏదో స్టాల్స్ లాగా బండ్లు ఉన్నాయి కదా, ఆ బండ్లు పెట్టారు. ఇక్కడ అంతా స్నాక్స్ ఉన్నాయి. అక్కడ చూడ అంతా వాళ్ళు కూర్చుంటే వాళ్ళకు నెత్తిన కొమ్ములు వచ్చినట్లున్నాయి. సో ఇప్పుడైతే కాఫీ మ్యూజియంకి వచ్చేసినాము. కాఫీ మ్యూజియం ఎంట్రన్స్ అవ్వగానే ఇలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడేదో వే ఉంది కాఫీది, సంథింగ్ ఇలాగా. కొంచెం ఫ్లికరింగ్ ఉంటుంది ఏమనుకోవద్దు. అంత లైటింగ్ స్టార్ట్ చేశారు ఇప్పుడే, ఇంకా దీంట్లో అంత క్లియర్గా కనిపించట్లేదు. ఒక జస్ట్ ఒక సర్కిల్లా ఉంది రౌండ్గా, అంతే. ఏం లేదు ఇక్కడ, అన్ని క్లోజే ఉన్నాయి. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఇన్నోవేటివ్గా కొన్ని చైర్స్ వేసారనమాట. ఆ చైర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాం. ఇప్పుడు అక్కడ వాళ్ళు కూర్చున్నారు కదా, వాళ్ళ నెత్తిపోయిన కొమ్ములు వచ్చినట్లు దాన్ని చేశారనమాట. సో లుకింగ్ సో నైస్. సో ఇది కాఫీ మ్యూజియం యాక్చువల్గా. ఇది జస్ట్ ఎంట్రన్స్లో, లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ మా వాళ్ళు ఆ బుల్ రైడ్ చేస్తున్నారు, అది అయిపోయినాక చూద్దాము లోపలికి వెళ్ళి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ పౌడర్స్ ఉన్నాయి, ఇలాచీలు ఉన్నాయి. అదేమంటారు కదా బిర్యానీలో వేస్తారు కదా చెక్క, సమ్ చెక్క, ఐ డోంట్ నో దట్ చెక్క. అది ఏం చాక్లెట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఉంటాయి అనుకుంటాను. ఇవన్నీ కాఫీ హౌస్ 1500 per kg అంట. ఇక్కడ ఉన్నవన్నీ చాక్లెట్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్. ఏం బాగుండవు అవి. నా సజెషన్ వచ్చేసి తీసుకోకుండా బాగుంటుంది. అన్నీ సేమ్ టేస్ట్ ఉంటాయి. సో ఏదో ఒకటి ట్రై చేస్తే బెస్ట్. ఇక్కడ కూడా చాలా టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఆల్రెడీ చూసింటారు. ఇవన్నీ కాఫీ పౌడర్స్, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఇక్కడ ఉన్నాయి. అవి ఇక్కడే సగం పురుగు వచ్చిందని గలీజ్గా.